హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే త్వరలో అన్ని శాఖల ఖాళీలు భర్తీ చేస్తామనేసి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో మేము అండగా ఉన్నాం. ఖచ్చితంగా మరి వచ్చేటటువంటి రాబోయేటటువంటి నోటిఫికేషన్లో అన్నీ సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ దిశగా మేము ప్రయత్నిస్తాము. సో ఇక్కడ చూడండి, రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామనేసి నిరుద్యోగులు ఆందోళన చెందొద్దని, ఏ రాజకీయ పార్టీల చేతుల్లో ఆయుధాలు మారొద్దనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మాకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంటీన్లో అశోక్ నగర్ చౌరస్తా నిరుద్యోగులు ఏమనుకుంటున్నారో, ఏం ఆశిస్తున్నారో నాకు బాగా తెలుసు. దీనిపై నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. మీ భవిష్యత్తు కోసం ప్రభుత్వం పనిచేస్తుంది అని స్పష్టం చేశారు. శుక్రవారం శిల్పకళా వేదికగా జరిగినటువంటి కొలువుల పండుగల్లో భాగంగా 1370 మంది గ్రూప్ 3 విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నియామక పత్రాలు అయితే అందజేయడం జరిగింది సార్. సో మొత్తానికైతే తెలంగాణలో మరోసారి భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో దాదాపుగా 14 నుంచి 17,000 వరకు ఇక్కడ పోలీస్ శాఖ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇక్కడ కనపడుతుందండి. సో నిన్ననే ఒక ప్రకటన రావడం జరిగింది. ఏదైతే ఆర్థిక శాఖ ఆమోదం లభించిన తర్వాత సత్వరమే నోటిఫికేషన్స్ను భర్తీ చేస్తామనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి దాదాపుగా రిటైర్మెంట్ అయినటువంటి ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళే దాదాపుగా 17,000 వరకు ఉన్నారనేసి కూడా చెప్పడం జరిగింది. సో ఈ దిశగా ప్రభుత్వం ఖచ్చితంగా ఈసారి మాత్రము భారీ నోటిఫికేషన్స్ అయితే ఇవ్వనున్నది. అదేవిధంగా ఇంకొక చిన్న అప్డేట్ ఏంటిదంటే, మనకు గ్రూప్స్ సంబంధించినటువంటి విషయాన్ని కూడా చూసుకున్నట్లయితే ప్రధానంగా గ్రూప్ 1 సంబంధించినటువంటి గ్రూప్ 2 పెద్ద పెద్ద పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మరి రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క భారీ నోటిఫికేషన్ అయితే చూడబోతున్నాం. గతంలో లేని విధంగా ఈసారి మాత్రము ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క పెరుగుదల కూడా ఉండబోతుంది. దాదాపుగా గ్రూప్ 1లో ఎన్ని పోస్టులు అంటే 200 నుంచి 300 పోస్టులు, గ్రూప్ 2లో 800 నుంచి 1000 మధ్య ఉండే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనబడుతున్నాయి. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4లో, ఈ గ్రూప్ 3 గ్రూప్ 4లో ఖచ్చితంగా మనకు వచ్చేసి ఇక్కడ 8,000 నుంచి 10,000 మధ్య వరకు కూడా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట. సో ఏదైనా సరే, అటు విద్యుత్ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, తర్వాత డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు, మిగతా సంబంధించినటువంటి సెరికల్చరల్ సంబంధించినటువంటి అయినా సరే, జేఎల్, డిఎల్, సో ఇట్లా మనకు జాబ్ క్యాలెండర్లో ఇవ్వబోతున్నారు. సో కాబట్టి మిత్రులకు నేను చెప్పేది ఏంటి అంటే, మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. సో త్వరలో అన్ని ఖాళీలను భర్తీ చేస్తామనేసి ఇక్కడ సీఎం గారే స్వయంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు టీచర్ సంబంధించినటువంటి పోస్టులు కూడా, గ్రూప్ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఎలాంటి తప్పులు లేకుండా జరగకుండా చూస్తామనేసి కూడా మనకి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు భారీ నోటిఫికేషన్ దిశగా అడుగులు వేస్తారు. సో ఏదైతే ఇప్పటి వరకు మీరు నోటిఫికేషన్స్ లేవు అనేసి కొంత డిలే చేశారు మీ ప్రిపరేషన్ని. సో ఇప్పటి నుంచైనా ఆ ప్రిపరేషన్ని కొంచెం స్పీడప్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వన్స్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చాయనుకోండి, తర్వాత మీకు 3 మంత్స్ వ్యవధిలో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. సో తర్వాత మీకు ప్రిపరేషన్ చేసుకోవడానికి టైం ఉండదండి. టైం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు. సో ఈ టైంలో మీరు చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఏంటిదంటే, మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోవడమే సార్. సో ఏదైనా సరే భారీ నోటిఫికేషన్ దిశగా ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుంది. కాబట్టి ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనపడుతున్నాయి. ఇక ఏపీపీఎస్సీ విషయానికి కూడా సేమ్ అండి. ఖచ్చితంగా ఇక్కడ కూడా నోటిఫికేషన్స్ పెద్ద ఎత్తునగానే రాబోతున్నాయి. మనకు ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆఫ్టర్ బడ్జెట్ ఆమోదం తర్వాతనే ఇక్కడ వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. సో ప్రభుత్వము తీసుకునేటటువంటి డెసిషన్ బట్టి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది సార్. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి ఓవరాల్ అప్డేట్.